Hi everyone, today's recipe soft and tasty double ka meetha. డబల్ కా మీఠాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది ఒక బ్రెడ్ని తీసుకొని దాని సైడ్స్ అంతా కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక 2 hours సన్లైట్లో పెట్టుకోండి. అలాగే ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేయండి. ముందుగా వేడి చేసి పెట్టుకున్న మిల్క్. ఒక బౌల్ తీసుకొని అందులో వేడి పాలను వేసి కోవాని వేసుకొని కరిగించుకోండి. ఆ కోవాని షుగర్ సిరప్లో వేసుకోండి. తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ లైక్ స్టిక్కీగా ఉండాలండి మనకు. తర్వాత అందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోండి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే లిడ్ క్లోజ్ చేయండి. తర్వాత కాజు, బాదం, టూటీ ఫ్రూటీ, చిన్న సేమియాని తీసుకోండి. తర్వాత బాదంని రాత్రి నానబెట్టుకోవాలి వాటర్లో. నానిన తర్వాత దాని పొట్టు తీసి పక్కకు పెట్టుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి కాజుని, బాదంని. అలాగే సేమియాలు తీసుకోండి, చిన్న సేమియా. షుగర్ సిరప్లో బ్రెడ్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే పైనుంచి కొద్దిగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చిన్న సేమియా, నానబెట్టుకున్న బాదం, కాజు, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, అండ్ అలాగే గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి. అండ్ లాస్ట్లో పైనుంచి కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ డబల్ కా మీఠా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.